आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి పట్టణంలో కిరాణా మరియు జెండా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది। చార్తం యాత్ర సిట్టింగ్ ఆకృతిలో అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ మండపం వినాయకుని భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది। రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చి వినాయకుడిని దర్శించుకుంటున్నారు। మండపం అందాలు వినాయకుడి అలంకరణలు భక్తులను ఆకట్టుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింతగా చాటుతున్నాయి। ఎలా ఫీలింగ్ ఉందో అలాగే ఉంది। ఎక్కడ కూడా ఒక స్టెప్ కూడా లేదు, మొత్తం ఫుల్ 100కి 200% కొండెక్కినట్టే ఉందన్న। దీని గురించి మీరు ఏం చెప్తారు? అందరు జై శ్రీరామ్। కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 75వ గణపతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది। స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది। మేము పెట్టి కూడా గణపతి పెట్టి 75 సంవత్సరాలు అయింది। అది పురస్కరించుకొని పెద్ద ఎత్తున చేద్దామని కామారెడ్డిలో ఎవరు చేయనటువంటి ఒక చార్ధామ్ యాత్ర అంటే అందరికీ కష్టతరం కాబట్టి పోవాల కుండలలో కాబట్టి మంచి కుండలు పోలు కాబట్టి అది ఆ అనుభూతిని అందరు పోలేరు కాబట్టి దాని గురించి ఆలోచించి ఆల్రెడీ ఒక సెట్ ఇంతకుముందు ఒక దగ్గర వేసినారు కాబట్టి అది చూసి వాళ్ళ దగ్గర చూసి ఈ 9 రోజులు చాలామంది వేస్తారు కానీ ఒకరోజు 2 రోజుల్లో ఇస్తారు, బట్ 9 రోజులు మా కామారెడ్డి ప్రజలందరికీ చుట్టుపక్కల ప్రజలకి చూపించాలనే ఉద్దేశంతో కిరాణా సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్లాన్ చేసి చార్ధామ్ యాత్ర అంటే చాలామంది అనుకుంటారు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 పోవడానికి ఎలా అయితే కొండలు ఎక్కుతామో రియల్గా కూడా ఇక్కడ కూడా కొండల మధ్యలో తీసుకెళ్ళడానికి ట్రై చేసాము। కొండలు చూసించాలని చాలా టైం పట్టింది। దీని టైం ఇంచుమించు 1.5 month ముందు చాలు చేస్తున్నాం। దానికి మాకు కేపీకే ఈవెంట్స్ అనే సిద్దిపేట వారు మంచి సహకరించారు। వాళ్ళు ప్రోద్బలంతో ఈ కొండలు జరగడం జరిగింది। దురదృష్టం ఏంటంటే కొద్దిగా అనుకున్న కనుక వర్షాలు పడ్డాయి, కొద్దిగా మేము అనుకున్న దానికంటే కొద్దిగా తగ్గింది ఆ సెట్ రూపం, కానీ ఆ సెట్ రూపం ఇంకా వర్షం పడకపోతే ఇంకొక విధంగా ఉంటుండే, నైట్ ఎఫెక్ట్లో ఇంకా చాలా బాగుంటుంది। ప్రజలు ఒక మొన్ననే చాలు చేస్తాం, యాక్చువల్ మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి కాబట్టి 2 daysలోనే ఇంచుమించు ఒక 50,000 మంది ఇప్పటివరకు దర్శనం చేసుకున్నది జరిగింది। దీని అందరికీ ముఖ్య కారణము కిరాణా సంఘం సభ్యులు, ఎందుకంటే వాళ్ళు చందాలు ఇవ్వబట్టే యాజ్ ఏ అధ్యక్షుడిగా నేను ముందుండి వాళ్ళ ప్రోద్బలంతోనే ఈరోజు మనం చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ సభ్యుల సహకారంతో పెద్ద ఎత్తున ఓన్లీ చందాల రూపమే, ఎవరు ఒక అదర్ క్యాండిడేట్ కాదు, ఓన్లీ కిరాణా మర్చెంట్ ఆధ్వర్యంలోనే చేయడం జరుగుతుంది। ఎవరు ఏ ఒక్క వ్యక్తి దగ్గర మేము చందా తీసుకోలేదు, ఓన్లీ మా సభ్యుల దగ్గరనే చందాలు తీసుకున్నాం। అందుచేత ప్రజలందరూ ఎంతో ఆనందిస్తున్నారు। అందరికీ అన్న ఎంత అయిందన్న మొత్తం ఇంత భారీ ఎత్తు సెట్టింగ్కి ఇంత అప్రాక్సిమేట్లీ 70-75 lakhs అవుతుంది। 75 lakhs అది ఇంకా కరెక్ట్ చెప్పలేము, బట్ చూద్దాము ఇంకెంత అయితే తెలియదు। అందరికీ కోసము భక్తుల మనోభావాలకు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పోని వాళ్ళ దానికోసమే మనం చార్ధామ్ యాత్ర కోసం పెట్టడం జరిగింది। ఎంత వైశాల్యంలో కట్టిందన్న మొత్తం? ఎన్ని? 1.5 acre. 1.5 acre. ఓకే ఓకే। మొత్తం బయట ₹1 కూడా తీసుకోకుండా కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో నిలిచింది అన్న। మా ఆవాజ్ ఛానల్ తరఫున అభినందనలు ఇంత పెద్ద సెట్టింగ్ చేసినందుకు। అది చాలామంది పెద్దలు చెప్పిండ్రు, కామారెడ్డిలో మన కిరాణా మర్చెంట్ అసోసియేషన్ 75 years అయింది, వాళ్ళు బ్రహ్మాండంగా చేసిండ్రు అని అన్నారు। ఏదో మీరు పెట్టిండ్రు, నేను విజువల్స్ తీసుకుంటా బయట తీసుకుంటా వెళ్దామని అనుకున్నా, కానీ నేను మొత్తం తిరిగినా అన్న। ఒక 10 minutes, ఇంకా 10 minutes కంటే ఎక్కనే పట్టింది అన్న।
చెప్పిన దానికంటే ఇంకెక్కనే బాగుందన్న. అసలు ఎట్లా వచ్చింది థాటు, ఏంది ఇంత అద్భుతంగా ఉంది. మన చాలామంది చూడలేని వాళ్ళు కూడా ఉంటారన్న. మన ఇప్పుడు చార్ధామ్ యాత్రలు మన హిందువులలో చాలామంది చూడలేని వాళ్ళు కూడా ఉంటారు. వాటిని కళ్ళకు గట్టినట్టు చేసిండ్రు.